నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి పుట్టిన క్షణమే అతని జీవిత గమనాన్ని చూపించే ముఖ్యమైన అంశం జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం ఆధారంగానే మన స్వభావం ఎలా ఉంటుంది? జీవితంలో ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? అలాగే తెలియకుండానే ఎదురయ్యే కొన్ని దోషాలు, లోపాలు ఎలా ఉంటాయో చెప్పేది జ్యోతిష శాస్త్రం. అసలు ఏ నక్షత్రంలో పుడితే ఏం జరుగుతుంది? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఆ నక్షత్రానికి ఉన్న పరిహారాలేంటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీమతి జయప్రద గారున్నారు. ఆవిడనడిగి నక్షత్రాల వెనుక ఉన్న రహస్యాన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాగే వీళ్ళ గుణగణాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు? తప్పకుండా హస్త నక్షత్రం అంటే చంద్రుడు ఒక నక్షత్రం. హుహు. సో, వాళ్ళని తీసుకోవడం అంటే ఏం చెప్పాలి అంటే ఆకర్షణ, అందం, ఆనందం, సంతోషం వీళ్ళు చూస్తే వస్తది. అంత బావుంటారు వీళ్ళు హుహు. చక్కగా. అంటే కొంతమందికి హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఫేస్ కవళికలు చాలా బావుంటాయి. ముఖ హ్మ్. కవళికలు అన్నీ బావుంటాయి. తర్వాత కొంతమందికి మాట చాలా బావుంటుంది. చాలా మృదువుగా ఆ మాట వినాలనిపించే వినసొంపుగా చాలా బావుంటుందనమాట. హ్మ్. మనం చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్‌లని చూస్తుంటాం గదా! వాళ్ళు అన్ని వాయిస్‌లతో వాళ్ళు చేస్తుంటారు అవును. మిమిక్రీస్. ఆ దాంట్లో హస్త నక్షత్రం వాళ్ళు. హుహు. సో, హస్త నక్షత్రం అంటేనే ఆ ప్రభావం కనిపిస్తుంటది. సో, చంద్రుడు ఒక నక్షత్రం గనక ఇది కన్యా రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. హ్మ్. 4 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. దానివల్ల ఏంటంటే బుధుడు యొక్క లక్షణాలు అంటే వ్యాపారతత్వమైన లక్షణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. హుహు. ఏ వ్యాపారాల్లో, ఏ రంగాల్లో అయినా రాణించగలిగిన వాళ్ళు అని అర్థం. హుహు. ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే దాన్ని రాణించగలరు. అంటే హ్మ్. ఒక కింద స్థాయిలో ఉన్నా వాళ్ళు రాణించగలరు. సో, చదువు విషయంలోకొచ్చినప్పటికి చదువు అందరికీ సామాన్య చదువే ఉంటుంది. బాగా చదువుతారు అనేది చాలా తక్కువ మంది. సామాన్యమైన చదువు చదువుతారు. కానీ సమాజానికి అన్నీ అనుకూలంగా సమాజంలో వీళ్ళు గుర్తింపు వచ్చే లక్షణాలతో ఉండేవాళ్ళు ఎక్కువ వీళ్ళు హస్త నక్షత్రం వాళ్ళు. హుహు. ఏదో ఒక గుర్తింపు ఉంటుంది వీళ్ళకి సమాజంలో. హ్మ్. కొంతమంది రాజకీయాల్లో ఉండొచ్చు, కొంతమంది వ్యాపారంలో ఉండొచ్చు, కొంతమంది ఇది మన సర్వీసెస్ ఉంటాయి కదా మొత్తం. హ్మ్. సోషల్ సర్వీసెస్ హ్మ్. దాంట్లో ఉంటారు కొంతమంది. హ్మ్. ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. సో, వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళు పలానా వాళ్ళని గుర్తింపు అనేది వీళ్ళకి ఐడెంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. హుహు. ఆ రంగంలో ఎక్కువ రాణిస్తుంటారు వీళ్ళు. హ్మ్. ఇక వీళ్ళు పర్సనల్ విషయాలకు వచ్చినప్పటికి ఏమవుద్దంటే హస్త నక్షత్రం వాళ్ళ సహజ తత్వం ఏంటంటే మృదు స్వభావం. అంటే సాఫ్ట్ కార్నరే ఉంటుంది వాళ్ళకి. ఎదురు వాళ్ళని చూస్తే కొంచెం జాలి, దయ, వాళ్ళు చెప్పేది వినడము, వీళ్ళకి తోచినంత చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో, దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దేశభక్తి అనేది ఎక్కువగా ఉంటది వీళ్ళకి. హ్మ్. హ్మ్. అది. దేశభక్తి అంటే సమాజం మీద ఎక్కువ సేవ చేయడం అనేది, మనుషులంటే ప్రేమించడం, స్నేహితులకి వాళ్ళకి సాయం చేయడము, సోషల్ సోషల్ సర్వీసెస్. సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. యాక్టివిటీస్ చాలా ఎక్కువ వీళ్ళవి అన్నీను. సో, ఈ రంగంలో వీళ్ళు ప్రొఫెషనల్‌గా ఎదగాలన్నప్పుడు అందరూ చాలామంది హస్త నక్షత్రం వాళ్ళందరూ ప్రొఫెషనల్‌గానే ఉంటారు. అడ్వకేట్సు, డాక్టర్సు, యాక్టర్సు, మిమిక్రీ ఆర్టిస్టులు, తర్వాత సంగీత విద్వాంసులు, తర్వాత శాస్త్రాల్లోకొచ్చినప్పటికి ఒక తర్కశాస్త్రం అని సామాన్య మీమాంస శాస్త్రం అలాంటి శాస్త్రం చదువుతారు వీళ్ళు. హుహు. అంటే వీళ్ళకి ఏదైనా క్వెషనింగ్ అంటే వాళ్ళు చదివింది ఎదుటి వాళ్ళకి క్వెషన్ ఏస్తే దానికి ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. హ్మ్. సమాజంలో జరిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తగ్గట్టు చదువుతారు వీళ్ళు చదువులన్నీను. హ్మ్. ఆ సమస్య తీర్చాలి. అలాంటి చదువు చదువుతారు వీళ్ళు. హుహు. ఊరికే పుస్తకాలు చదివేస్తే ఏమొస్తుంది మనకి? హ్మ్. సమాజంలో సంబంధించిన విషయాలు మనం తీర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు అలాంటి చదువు చదువుతారు గనుక మంచి పీహెచ్‌డీలు చేస్తారని ఉండదు. చాలా తక్కువ మంది ఆ లెవెల్‌కెళ్ళడం. ఒక డిగ్రీ లెవెల్‌లోనే వీళ్ళు మంచి మంచి స్థాయిలో సాధిస్తుంటారు. హుహు. ముఖ్యంగా ఎక్కువ ఏంటంటే సొంత ప్రొఫెషనల్‌గా ఎక్కువగా ఉంటారు. హుహు. ఇంట్లో స్వయం వృత్తిలుంటాయి గదా! ఇంట్లో చేసే వ్యాపారాల్ని ఆ వ్యాపారం వీళ్ళు వీళ్ళు హ్మ్. కంటిన్యూ చేయడం, కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంటది. హ్మ్. సో, తల్లిదండ్రులకి, తర్వాత సమాజంలోని అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు వీళ్ళు. హుహు. అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది వీళ్ళకిష్టం. హ్మ్. అలాగే వీళ్ళు చేదోడు వాదోడుగా అంటే వాళ్ళకేం కావాలో చేస్తే వీళ్ళకి కావాల్సింది చేయించుకుంటుంటారు. హుహు. వాళ్ళు ఇది ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా ఉంటది వీళ్ళ దగ్గర. సో, ఈ లక్షణాలు ఎక్కువగా ఈ హస్త నక్షత్రం వాళ్ళని చూసుకోవచ్చు. సో, హ్మ్. మంచి నక్షత్రమే ఈ నక్షత్రం అంటే 100% మంచి నక్షత్రం ఈ నక్షత్రం. హుహు. అది. సో, మంచి వాళ్ళ వీళ్ళంటే 100% మంచివాళ్ళు. హ్మ్. అది. మంచివాళ్ళు అని చెప్పొచ్చు శుభ్రంగా. అంటే వీళ్ళని నమ్మి మనం ఏ పనులైనా చేయొచ్చు వీళ్ళతోటి. హుహు. అంత నమ్మకం ఉండొచ్చు వీళ్ళ మీద. హ్మ్. అయితే వీళ్ళకి జరిగే ఇబ్బందులేంటంటే, ఎవరైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ళే వీళ్ళు మోసం చేస్తుంటారు. హుహు. వీళ్ళకి మోసపోయేది ఎవరైనా బంధువులలో మోసపోతారు. ఏంటి? లేపోతే వాళ్ళు చేసే వ్యాపారంలో సరిగ్గా వ్యాపారం తెలియక మోసపోతారు. వీళ్ళ బంధువుల వల్ల
వ్యాపారం చేసేది తెలియకపోవడం వల్ల కాదు, స్నేహితుల వల్ల మోసపోతారు వీళ్ళు. హుహు. స్నేహితుల వల్ల నమ్మి ఆ స్నేహితులు చెప్పే మాటలు విని వాళ్ళు చెప్పినట్టు వ్యాపారాలు చేసి నష్టపోతుంటారు. అదే స్నేహితులు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోలేక నష్టపోతుంటారు. హుహు. స్నేహితుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది హస్త నక్షత్రం వాళ్ళే. హుహు. వాళ్ళొకరు అంటే స్నేహితులు ఎప్పుడు ఎవరైనా మోసం చేస్తారు అసలు. లేదు. స్నేహితులకి అసలు లేనే లేదు కదా! కానీ ఆ గుణం వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉంటారు. హ్మ్. అంటే స్నేహాలు అనేవి చెడ్డవి, మంచివి 2 ఉంటాయి కదా! సో, చెడ్డవాళ్ళు వీళ్ళని వాడుకోవడము, వీళ్ళతో తప్పుదారిలో పట్టించడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. అంటే సమాజ సేవ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ రంగంలో ఉన్నప్పుడు కాస్తంత వీళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులొచ్చి, ఆర్థికపరమైన ఇబ్బందులు రావడము, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా జరిగేవి హస్త నక్షత్రం వాళ్ళకి. హ్మ్. తర్వాత ఈ వీళ్ళు చాలా విషయాల్లో ఏంటంటే, ఆర్థికంగా ఎప్పుడు కూడా డబ్బుని పొందుపరుచుకొని దాచిపెట్టుకోవాలనుకోరు. ఖర్చు పెట్టేస్తుంటారు. హ్మ్. ఎంతొస్తే అంత లగ్జరీ లైఫ్ ఇష్టపడతారు. ఇప్పుడు మామూలుగా సామాన్యంగా రూ. 40,000 జీతం అనుకోండి. వాడెళ్లి ఐఫోన్ కొనుక్కుంటాడు. సో, రూ. 40,000 జీతానికి ఐఫోన్ ఎలా కొనుక్కోగలం అని ఆలోచన ఉండదు. కానీ అందరిలో నలుగురిలో మెయింటైన్ చేసి మనం ఐఫై మెయింటైన్ చేయాలి కానీ కొంటారు. హ్మ్. అలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయన్నమాట వీళ్ళకి. అందరూ ఉంటారని కాదు, 10% ఆ లక్షణాలుంటాయి. వచ్చిన డబ్బు కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. హ్మ్. తర్వాత అప్పులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో, అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది వీళ్ళకి. హ్మ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన విషయాల్లో మనం తెలుసుకుంటే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అన్న. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। మైనస్ పాయింట్స్ వచ్చేటప్పటికి అమ్మాయిల విషయంలో హ్మ్. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు వీళ్ళు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఆడపిల్లల విషయంలో. సో, ఈ ఆడపిల్లలందరూ కూడా ఏంటంటే హస్త నక్షత్రం వాళ్ళు ఆకర్షణకి ఎక్కువగా లోనవుతుంటారు కనుక మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. ఇప్పుడు మీరన్నట్టు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ అంటే సో, లవ్ మ్యారేజ్‌లు ఎక్కువ చేసుకొని ఇబ్బంది పడి అవస్థ పడే వాళ్ళు ఉంటారు. హుహు. సో, వీళ్ళు అరేంజ్ మ్యారేజెస్ చేసుకోవాలి. తల్లిదండ్రులు చూపించే సంబంధం చేసుకుంటే సంతోషంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు సొంతంగా చేసుకుంటే కొంచెం కష్టపడతారు. హుహు. బాధపడతారని మనం ఎందుకు అనాలి? సో, అంతే. కొంచెం కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అందుకని తల్లిదండ్రులు చూపించిన వివాహాలే వీళ్ళకి కలిసొస్తాయి. సో, ఇది వీళ్ళకి విషయం. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి ఏంటంటే, వ్యాపారాల జోలికి వెళ్ళకుండా ప్రొఫెషనల్‌గా వీళ్ళు చేసుకుంటే అదృష్టం వీళ్ళకి. హ్మ్. ఏదైతే ఇంట్లో ఉండే వ్యాపారం ఏదైతే వస్తుందో వంశపారంపర్య వ్యాపారాలు అవి చేసుకోవచ్చు. కుల వృత్తులు అలా కుల వృత్తులు అంటారు కదా! హ్మ్. అలా చేసుకోవచ్చు. రెండోది వీళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలి అంటే అది స్నేహితులతో కలిసి చేయకూడదు. హుహు. స్నేహితులతో కలిసి వ్యాపారం చేశారో వీళ్ళు నష్టపోతారు. అది ఏ రోజుకైనా అది నష్టానికి దారి. హుహు. సో, అందుకని సొంత వ్యాపారాలు చేసుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవచ్చు. లేకపోతే వీళ్ళు సొంతంగా చేసుకోవచ్చు. హ్మ్. కానీ వ్యాపారం జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని చెప్తా నేను. హ్మ్. వ్యాపారం అనే జోలికి వెళ్ళకుండా మీరు ఉద్యోగాల్లో, ప్రొఫెషనల్ రంగాల్లో ఉంటే అదృష్టవంతులు వీళ్ళు. హ్మ్. వ్యాపారంలో ఒకసారి అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి. ఎందుకంటే చంద్రుడు ఒక నక్షత్ర స్వభావం ఉంటది. ఒక 15 రోజులు వీళ్ళు సంతోషంగా ఉంటే, 15 రోజులు బాధగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ జీవితంలో ఒక రోజు బావుంటే, ఒక రోజు బావుండదు. అది వీళ్ళకి ఈ ఈ ఈ నక్షత్రం వాళ్ళకి. హ్మ్. ఒకరోజు చాలా సంతోషంగా, ఆనందంగా నడుస్తుంది జీవితం అంతా. అబ్బా! నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు అనుకుంటారు. ఒకరోజు నాకంటే దురదృష్టవంతులు ఎవ్వరు లేరురా అని అనుకుంటారు. ఇది ఈ నక్షత్రానికి ఉండే లక్షణం. అందుకని ఏంటంటే ఉద్యోగం అంటే ఏ రోజైనా ఇంకా అది చేసుకొని వెళ్ళడమే. సో, ఉద్యోగం అనేది వీళ్ళకి మంచిది. నేను చెప్పిన విషయంలో ఏంటంటే ఇది. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ రంగాల్లో ఎప్పటికీ రాణింపది గుర్తింపు ఉంటుంది. ఏదో మిమిక్రీ ఆర్టిస్టు అన్ని వాయిస్‌ని ఇమిటేట్ చేయగలుగుతారు. తర్వాత వీళ్ళు హస్తవాసి అంటారు. అంటే ఏంటంటే
వీళ్ళ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే అది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇది వ్యాపారం చేసుకోండి అని ఒక 10,000 ఇచ్చారంటే అది వాళ్ళకి అమృతంగా మారుతుంది, అమూల్యంగా మారిపోతుంది, బంగారంలా మారిపోతుంది అనమాట. అదృష్టవంతులు. అది వాళ్ళ చేతి ఏ వస్తువు ఇచ్చినా అదృష్టవంతులే. అది వ్యాపారంలో బోణి చేస్తారు చూడండి మామూలుగా, ఇది మీరు ఫస్ట్ బోణి చేయండి అనేసి, అది వీళ్ళ చేత బోణి చేపిస్తే ఇంకా వ్యాపారం దినదిన అభివృద్ధిగా మారుతుంది. ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హస్త నక్షత్రం వాళ్ళకి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ విషయాలు ఏంటంటే వీళ్ళు కూడా విందు విలాసాల్లో ఎక్కువగా వెళ్తుంటారు, కొన్ని చేయకూడని పనులను కూడా చేస్తుంటారు, అటు జోలికి వెళ్ళకూడదు. అవి మైనస్ పాయింట్స్. అది సమాజంలో సేవలు అనుకుంటారు, అందరితో కలిసి ఉండాలనుకుంటారు, నలుగురిని కలుపుకోవాలనుకుంటారు. ఈ నలుగురు కలిపే తత్వంలో నలుగురిలో 2 చెడ్డవాళ్ళు 2 మంచివాళ్ళు వీళ్ళకి స్నేహితులు ఎప్పుడు కూడా. వీళ్ళకి ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ ఒక 2 మంచివాళ్ళు 2 చెడ్డవాళ్ళు ఉంటారు. సో చెడ్డవాళ్ళు అని తెలిసినా సరే వీళ్ళు స్నేహం చేస్తారు, అది వీళ్ళు చేసిన తప్పు. ఇది మెయిన్ ముఖ్యంగా చేసుకోవాల్సిన విషయం. ఇలా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది మేడం? ఆరోగ్యం అనేది వీళ్ళకి జనరల్గా బాగా క్షీణించేగా తెలియదు. ఎక్కువ సంబంధించిన ఏంటంటే గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు, అంటే వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు, అంటే వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, తర్వాత గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. అంటే క్యాన్సర్ లాంటివి, ఇవి ముదిరితే కానీ బయటపడవు కదా, అలాంటి సమస్య వస్తుంది వీళ్ళకి. అందుకే వీళ్ళు ఏంటంటే ఆహార విషయాల్లో నియమాలు తీసుకుని పాటిస్తే, ఆహార నియమాలు పాటిస్తే బ్రహ్మాండంగా రాణింపు అనేది ఉంటుంది, లేకపోతే కాస్తంత ఇబ్బంది ఉంటుంది. అది. సో ఎప్పుడైనా వాహనాల మీద నడిపేటప్పుడు వాహనం మీద ఏదైతే ద్విచక్ర వాహనం అంటే 2 వీలర్ ఎవరైతే నడుపుతారో ఆ 2 వీలర్ వాహనాన్ని నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడు కూడా ఏదో జరగాల్సిన దెబ్బలు వీళ్ళు అదే టైంకి వెళ్ళి ఆ దెబ్బలు తగిలించుకుంటారు వీళ్ళు. సో జరిగే అవకాశాలు ఎక్కువ. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళడము, దేవుడు నమస్కారం చేసి వెళ్ళడము, ముఖ్యంగా గణపతి దండం పెట్టుకుని వెళ్ళడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏ పని మీద బయటికి వెళ్తున్నారంటే ఫస్ట్ గణపతి దండం పెట్టుకొని ఈ పని మీద వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్తే 100% వాళ్ళకి ఆ పని అవుతుంది విజయవంతంగా. లేకుండా వాళ్ళ ఇష్టమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఎలా పడితే అలా వెళ్ళారనుకోండి, ఆ పని అవ్వదు, పైగా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట, ఆటంకాలు. మరి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే ప్రతి రోజు వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ గణపతి ఆరాధన చేయడం చాలా మంచిదన్న. గణపతి ఆరాధన ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళడం, గణపతికి కాస్త అక్కడ ఆ గరిక పూజ చేయించడం. గరిక పూజ అనేది ప్రతి బుధవారం చేయించడం. అరటిపళ్ళు కంపల్సరీ, కొబ్బరికాయ కంపల్సరీ. మిగతా ఇంకే నైవేద్యాలు పెట్టినా ఇష్టమే. అరటిపళ్ళు, కొబ్బరికాయ, గరిక పూజ ఇది కంపల్సరీ వీళ్ళకి బుధవారం పూట. ఇంకా మిగతా నైవేద్యాలు వాళ్ళు నచ్చిన నైవేద్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఉండ్రాలు పెట్టచ్చు, లడ్డు పెట్టచ్చు. పెట్టి బయటికి వెళ్ళడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గణపతి హోమాలు, గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తే వీళ్ళకి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.